ఎగ్జిస్టింగ్ జీసీటీస్ అన్ని 149 ఉన్నాయి. ఎన్ని ఫీజిబుల్ ఉన్నాయో మీరు స్టడీ చేసుకుని మీ జిల్లాలో గాని ఆ రైల్వే స్టేషన్స్ గాని రైల్వే లైన్ పక్కన రైల్వే ల్యాండ్ ఉంటే మనం కూడా నియరెస్ట్ టౌన్ గాని ఉంటే రెండు ఇంటిగ్రేట్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటే ఒక టౌన్షిప్ క్రియేట్ చేస్తాం ఎకనామిక్ యాక్టివిటీతో. ఎంఎస్ఎంఈ పార్క్, లాజిస్టిక్స్ హబ్, లోకల్ గా వచ్చేటన్ని అక్కడ కన్సాలిడేషన్, అక్కడి నుంచి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈవెన్ పోర్ట్ కనెక్టెడ్ కూడా తీసుకొచ్చుకుంటాం. కొంచెం దీన్ని సబ్జెక్టు న్యూ సబ్జెక్ట్, మీకు అవగాహన కూడా అందరికీ తక్కువ ఉంటుంది. కానీ దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. పెద్ద బెనిఫిట్ వస్తుంది మనకు. ఇన్వెస్ట్మెంట్ కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తాయి. మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెద్ద ఎత్తున బూస్టప్ వస్తుంది. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు రైట్ డౌన్ దీన్ని, ఇన్క్లూడింగ్ లాజిస్టిక్స్ పార్క్, కోల్డ్ చైన్ లింక్ కూడా ఏ జిల్లాలో ఆ జిల్లాలో కలెక్టర్స్ హ్యాస్ టు అనలైజ్ వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్ లింక్. ఏమైనా గ్యాప్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఏ ప్రోడక్ట్ కు గ్యాప్ ఉందో అవి కూడా చూస్తే అగ్రికల్చర్ కమోడిటీస్ కి ఏం కావాలి లేకపోతే ఇంకేమన్నాయా అవన్నీ కూడా అనలైజ్ చేసుకుని అవి కూడా వర్కౌట్ చేద్దాం.